ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. వివిధ మండలాల నుంచి వచ్చేసినటువంటి వివిధ పత్రికల్లో పనిచేస్తున్నటువంటి వివిధ మీడియాలో, ఎలక్ట్రానిక్ మీడియాలో పనిచేస్తున్నటువంటి మిత్రులందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తా ఉన్నా. సిరిసిల్లాకు సంబంధించిన బాధ్యులుగా బ్యూరోలుగా ఉన్నటువంటి మల్లికార్జున గారు కానీ, టీవీ నారాయణ పేరు చెప్తే చాలా మంది ఉన్నారు. కిషన్ కూడా ఉన్నట్టున్నాడు. అన్ని సీనియర్లు వేరే ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు మీద నుంచి కిందికి అందరికీ పేరు పేరున బాబు గారు మొదలెట్టారు. పేర్లు అందరూ చెప్పారు. అందరికీ కూడా చాలామంది వ్యక్తిగతంగా కూడా నాకు ఆప్త మిత్రులుగా ఉన్నటువంటి మరో మాట కూడా చెప్పాలి. గత ఎన్నికల్లో నా గెలుపులో కీలక పాత్ర వహించిన మీ అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారం. సందర్భంగా వేదిక మీద ఉన్న పెద్దలతో పాటు ముందున్న పెద్దలు కూడా తెలియజేస్తూ, మనం గెలిచిన తర్వాత కృతజ్ఞత సభలో కూడా మిమ్మల్ని కలిసినప్పుడు కూడా నా గెలుపులో కీలక పాత్ర వహించిన మీ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు కూడా చెప్పిన. ఈ సభ ద్వారా కూడా జిల్లా యావత్ ఉంది కాబట్టి ధన్యవాదాలు చెప్తూ, ఇక్కడ జిల్లా స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నాం రమ్మన్నప్పుడు మీరు ఒక సోదరుడిగా ప్రజా జీవితంలో 1987వ సంవత్సరం నుంచి నేను విద్యార్థి దశలో నిజామాబాద్ ఐటీఐలో కార్యదర్శిగా పనిచేసి, ఆ తదుపరి 87లో మా గ్రామం సొంతకర ఉద్రేకి వచ్చినప్పుడు గ్రామ కమిటీ కార్యదర్శిగా ఎంపికై కాంగ్రెస్ పార్టీ ప్రజాసేవలో ముందుకు పోయే క్రమంలో ఈనాడు ఆధునిక ప్రపంచంలో కంప్యూటరీకరణ వచ్చిన తర్వాత, కరోనా ముందు కరోనా తర్వాత అన్నట్టు, కరోనా ముందు కూడా తప్పనిసరిగా ప్రెస్ మీట్లన్నా కలుసుకునే వాళ్ళం, సమావేశాన్ని కలుసుకునేవాళ్ళు. కరోనా తర్వాత వాట్సాప్ గ్రూపులలో సమాచారం పంపిస్తూ కూడా వెంటనే వేగంగా స్పందించి ఆ సమాచారం ఇచ్చే సందర్భం ఇప్పుడు. కానీ ఆ రోజుల్లో గ్రామాలలో మీరు చేసేటువంటి ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలని వేములవాడగా ఇచ్చి మోటార్ సైకిల్ మీద మేము ఇచ్చిన తర్వాత దేవేంద్ర అన్న లాంటి పాత్ర సత్తను కూడా ఇక్కడ అప్పుడు పాత తర మిత్రులు రాసి సాయంత్రం వెళ్ళి జనార్దన్ కూడా ఉన్నాడు ఇక్కడ. అక్కడికి బస్సు దగ్గరికి వెళ్ళి బస్సు నుంచి వేస్తే తప్ప వార్త రానటువంటి సందర్భం నుంచి పనిచేస్తున్నటువంటి సీనియర్ మిత్రులతో పాటు, అంటే జర్నలిస్టు రంగం అనేది 4th ఎస్టేట్గా దేశంలోనే భావిస్తుంది. ఫండ్స్ వినియోగించిన మాట సందర్భంగా ఇప్పటికే మన తంగల్పల్లిలో ప్రెస్ క్లబ్ ఇనాగ్రేట్ చేసుకుని వచ్చిన ఆడ కూడా చెప్పడం జరిగింది. కొంత డబ్బు వాళ్ళకి కూడా చెప్పడం జరిగింది, ఇస్తామని చెప్పని. ఇంకెక్కడెక్కడైతే ఉత్సాహంగా ముందుకు వస్తారో వాళ్ళందరూ కూడా ప్రెస్ క్లబ్కి సంబంధించి నిర్మాణానికి నిధులు ఈ ప్రభుత్వం దాన్ని ఇప్పించే బాధ్యత ఇక్కడ నేను తీసుకుంటే అక్కడ మాకు ఇన్ఛార్జ్కి కేకే మందిరెడ్డి గారు వారి ద్వారా కానీ లేదా ప్రభుత్వం ద్వారా తప్పనిసరిగా నిధులు ఇచ్చడం కోసం నేను ప్రయత్నం చేస్తానన్నమాట. మరొక మాట, గూడు అనేటువంటి మాట కూడా చెప్తా ఉన్నారు. ఇందిరమ్మ ఇళ్ళు మనం ఇస్తున్నాం అందరికీ. ఎవరైతే ఇల్లు లేనటువంటి వాళ్ళందరికీ ఇచ్చే క్రమంలో మీరందరూ కూడా మా దాంట్లో ఫలానా వారికి ఇస్తే బాగుంటుందంటే తప్పనిసరిగా వచ్చే ఇందిరమ్మ ఇళ్లలో కూడా ఇచ్చే ఏర్పాట్లు చేస్తారన్నమాట. ఇల్లు లేని వారికి ఇవ్వాలని కొన్ని ఆలోచన ఉంది కాబట్టి ఏమాత్రం వెనుకోకుండా ఆ కార్యక్రమం కూడా నేను బాసగా ఉంటానన్నమాట సందర్భం చెప్తూ, మనం ఆల్రెడీ హెల్త్ కార్డులు అడుగుతున్నాం. నాకు తెలిసిన వరకు రేవంత్ రెడ్డి గారు ఇచ్చే అవకాశం ఉంది. మనం 2 లక్షల నుంచి 10 లక్షలు ఆల్రెడీ ఆరోగ్యశ్రీ చేసుకుంటాం. అందులో మీరందరూ కూడా కవర్ అవుతున్నారని నేను అనుకుంటున్నా. అయినా మీకు గౌరవంగా, ఆత్మగౌరవంగా మీకు హెల్త్ కార్డు వాళ్ళకి కూడా తప్పనిసరిగా వారు ఇస్తారు, ఇబ్బంది లేదని ఏమాత్రం అనుమానం లేదు. రాష్ట్రంలో ఉన్న ఎన్ని లక్షల కుటుంబాలకు ఈరోజు రాజీవ్ ఆరోగ్యశ్రీ 10 లక్షలు ఇస్తున్నప్పుడు వర్కింగ్ జర్నలిస్ట్కి సంబంధించి లేదా ఇతర సంఘాలు ఉన్న జర్నలిస్ట్కి ఇవ్వడం కోసం ఈ ప్రభుత్వం వెనుకపోతుందని అనుకోను. అది కూడా అమలవుతుంది. ఆ అంశం కూడా తప్పనిసరిగా గౌరవ ముఖ్యమంత్రి దృష్టి గారికి తీసుకుపోతారన్నమాట ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరో మాట, మిత్రుడు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న సందర్భం ఏదైనా రుణం ద్వారా, లోన్ ద్వారా కూడా ఆర్థికంగా పరిపుష్టి చేయాలని చెప్పిన మాట కూడా ఒక మిత్రుడు చెప్పడం జరిగింది. బోయినపల్లి నుంచి వచ్చిన మిత్రుడు. నేను ఇక్కడ మీకు అందరికీ మాటిస్తున్నాడు, బహుశా ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా తల్లి లేదా వివాహమైన భార్య మీరందరూ కూడా ఆయా మహిళా సంఘాల సభ్యురాలుగా ఉండుంటారు. నేను మీ అందరికీ ఈరోజు మాటిస్తున్నా, ఈ జిల్లాలో 600 కోట్లు వెచ్చించి మహిళలను కోటీశ్వరులుగా మార్చడం కోసం బడ్జెట్ నిధులు కేటాయింపబడ్డాయి. ఎవరైతే మీ ఇంట్లో మీరు ఫలానా కిరాణా దుకాణం పెట్టుకోవడానికి ముందుకు వస్తున్నాం, లేదా ఫలానా ఫోటో స్టూడియో పెట్టుకోవడానికి, ఫలానా హోటల్ పెట్టుకోవడానికి, పిండి గిర్ని లేదా ఈరోజు మిర్చి గిర్ని లేదా వైగర 125 ఉపాధి పెట్టుకోవడానికి ముందుకు వచ్చేటువంటి ఉన్నాయి. మహిళా సంఘంలో సభ్యురాలుగా ఇంట్లో మీ తల్లిలో, భార్యను, అక్కను, చెల్లెను ఉండుంటే మీరు ఇచ్చే దరఖాస్తు
మీకు వీలైతే మీ సంఘానికి సంతోషించి దానికి సంబంధించి 125 ఏవైతే మీరు పెట్టుకోవడానికి అవకాశం ఉంది వాటిని ఇస్తా. వారి పేరు, వారి సంఘం, గ్రామ సంఘం పేరు, వారి మండల సంఘం పేరు, పట్టణమైతే మండల సంఘం పేరు, మీరు ఎందులో రుణం తీసుకుందాం అనుకుంటున్నారు ఆ రుణం మళ్ళీ కట్టాల్సి మా బ్యాంక్ ఇంట్రెస్ట్ ముందు అంటే అది ఎదురుగడం కట్ట లేదు. పాడి పరిశ్రమలో మా తల్లి పేరు, మా చెల్లి పేరు, భార్య పేరు తీసుకుంటే పాడి పరిశ్రమలో కూడా ఎంతమంది ముందుకు వచ్చినా రెండు ఇప్పించేటువంటి బాధ్యత కూడా ఈరోజు అవకాశం ఉంది, ఇప్పిస్తానమాట. అంటే చేతులు ఉంది కాబట్టి చెప్పడం కోసం నేను ప్రయత్నం చేస్తున్నా. దీన్ని ఉపయోగించుకొని ఆర్థికంగా కూడా ఎదగడానికి కోసం అవకాశం. ముందు 1,00,000 రూపాయలు ఇస్తే మంచిగా కట్టుకుంటే బ్యాంకులకు మాకు సంబంధం లేదు, మీకు ఇంకా 2 లక్షలు ఇస్తారు. మాట్లాడి కలెక్టర్ గారితో మాట్లాడి ఎప్పటికప్పుడు ఈరోజు జర్నలిస్ట్ సంబంధించినటువంటి ఇంటి స్థలాలను తప్పనిసరిగా ఇప్పించేటువంటి క్రమంలో ముందుకు పోతున్నప్పుడు ఇంతమంది చెప్పినట్టు మొదటి 6 మాసాలు అసలు ప్రభుత్వం నడిచే పరిస్థితిలో, ఎందుకంటే 3 మాసాలు ఏముందో తెలియదు, 3 మాసాలు ఎన్నికల కోడ్. ఆ తర్వాత ఇప్పుడిప్పుడే మనకి ప్రభుత్వం నడుస్తున్న క్రమంలో వేమవరం సంబంధించిన జర్నలిస్టు సంబంధించినటువంటి ఏదైతే ఇంకో 2 ఎకరాల స్థలం ఉందో అందులో మీ అర్హులైన వాళ్ళకి ఎవరికి అక్రిడిటేషన్ కార్డు ఉందో వాళ్ళకి ఇచ్చేటువంటి దానికి పూర్తిగా చేయడం జరిగింది. ఈ లోపల ఇంకొన్ని మిస్ అయినమని చెప్పని మేము కొన్ని సంఘాలు ఉన్నాం, అందులో అప్పుడు పెట్టుకోవాలంటే వాటన్నిటి కూడా క్రోడీకరించే క్రమంలో ఆ స్థలం సరిపోవడం, మరో ఎకరం కావాలంటే కూడా పక్కన ఉన్నటువంటి స్థలాన్ని కూడా తీసుకోమని ఆర్డీఓ గారు చెప్పడం జరిగింది. తప్పనిసరిగా వేములవాడలో ఎవరికైతే ఇంటి స్థలాలు రానట్టు వాళ్ళో వాళ్ళందరూ కూడా ఇచ్చే ఏర్పాటును ఈ టర్మ్ అని సంతోషానికి ఈ సంవత్సరం దేవేంద్ర అంటుంది. తప్పనిసరిగా ఈ టర్మ్ ఈ సంవత్సరం మధ్యలో తప్పనిసరిగా ఎందుకు ఆగినట్టు కూడా నేను మిత్రులు కలిసి చెప్పిన రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ కూడా ఏ జర్నలిస్ట్కి ఇల్లు ఉన్నప్పుడు మనం ఇక్కడ ముందిస్తే సీఎం గారి ముందు కంటే బాగుండదని చెప్పని ఆలోచన ఆగినని చెప్పి గత కలెక్టర్ అన్నాడు. ఆ విషయాన్ని చెప్పారు ఇక్కడ ఉన్నట్టు నాయకత్వానికి. రేపు అక్కడ కాగానే ఇక్కడ కూడా తప్పనిసరిగా వేగంగా రాజధాని సిరిసిల్ల జిల్లాలో కూడా ఇక్కడ వేములవాడలో అనువైన స్థలం ఉన్నట్టు దాన్ని ఇచ్చేటువంటి ఏర్పాటును నేను స్వయంగా చూస్తానన్నమాట సందర్భం చెప్తూ నా సొంత గ్రామం ఉద్యోగి నాకు రాజకీయంగా భిక్ష పెట్టినటువంటి మండలం చెందుర్తి పక్కన కోనరాపేట బోయినపల్లి ఏవైతే ఉందో వీరందరూ కూడా నన్ను అడగడం జరిగింది. వాటికి సంబంధించిన ఫైళ్ళన్నీ కూడా ఈరోజు ఆర్డీఓ గారి దగ్గర ఉన్నాయి. ఆ వాటికి కూడా ఆయా ప్రాంతాల్లో కోనరాపేటలో స్థలం లేదని కోనరాపేట మిత్రులు అంటారు వేలలో రావాలని, కానీ కోనరాపేటలో ఇద్దామని చెప్పి ఒక దశలో అనుకున్నాం. వీలైతే వేములవాడ కోనరాపేట ఎక్కడ వీలైతే అక్కడ చంద్రుతి వాళ్ళకు ఉండడానికి అవకాశం ఉంది, ఇబ్బంది లేదు. హృదయంలో ఉంది. ఈరోజు బోయినపల్లిలో కూడా 5 కావాలంటే నదికి ఇవ్వడానికి ఇబ్బంది లేదు. ఏదైతే కోనరాపేటకి సమస్య ఉంది అది కూడా నేను సంబంధిత అధికారులతో మాట్లాడి ఆ సమస్య పరిష్కారం చేస్తూ ఇచ్చేటువంటి ఏర్పాటు చేస్తాను మాటిస్తూ. మరి వేములవాడ ప్రాంతమే కాకుండా సిరిసిల్లకు సంబంధించి కొంతమందికి వచ్చినాయి, ఇంకా రానేటువంటి వాళ్ళు ఉంటే ఆ అంశాలు కూడా మీరు చెప్పినట్టు సిరిసిల్ల జర్నలిస్ట్ నాయకులు అందులో కూడా ఇక్కడ ఇబ్బంది ఉంటే సిరిసిల్లకు సంబంధించి తర్వాత ఇప్పుడే ఎల్లారెడ్డిపేట అధ్యక్షులు మాట్లాడుతూ మాకు స్థలం ఇచ్చిండ్రు, తర్వాత మనం పట్టించుకున్న వాళ్ళు ఎవరంటే ఇప్పుడే ఎంఆర్ఓ వారు మాట్లాడడం జరిగింది. సంవత్సరాల క్రితం మీకోసం కేటాయించబడ్డటువంటి స్థలం 30 పడకల ఆసుపత్రికి మళ్ళీ రాసిచ్చారట. స్థలం లేదు. మళ్ళీ నేను వెరిఫై చేయమని చెప్పినా రేపే మీరు వెళ్ళి ఎంఆర్ఓకి ఒక దరఖాస్తు ఇవ్వండి. అక్కడ దాంతోపాటు అక్కడ నేను వీర్నపల్లి కానీ ముస్తాబాద్ కానీ తంగలపల్లి కానీ గంభీరావుపేట కానీ ఏ మండలానికి సంబంధించిన వాళ్ళు ఉన్నా మీరు ఆయా ఎంఆర్ఓ దరఖాస్తు ఇచ్చినట్టయితే అంతా కూడా ఒక స్థాయిలోనే ఒకేసారి కాకుండా 2-3 దఫలలోనే అందరికీ ఇండ్లు ఇస్తారని ఇచ్చేటువంటి కార్యక్రమం తీసుకుందాం. అందులో ఏమాత్రం అనుమానం లేదు. అంకిత భావంతో పనిచేస్తానని చెప్తున్నా. అంకిత భావంతో నేను మాట చెప్తున్న మాట ప్రజాప్రతినిధుల మాట వింటుంది. ప్రజలందరికీ కూడా అవకాశం ఇస్తాం మాట్లాడడానికి చెప్పిన మాట చెప్పినటువంటి దానికి తూచా తప్పకుండా ప్రతినిత్యం 18 గంటలు కష్టపడుతూ ప్రజాహితం కొరకు నిస్సాయులకు సాయం అందించేటువంటి లక్ష్యంతో అనేక కార్యక్రమాలు తీసుకొని ముందుకు పోతున్నది మీరందరూ కూడా గమనించారు. గతంలో నేను చెప్పేది మీరు వెళ్ళాలనేటువంటి సంస్కృతి ఉంటే ఈరోజు మీరు చెప్పేది మేము వింటాం, అందులో ఉన్నటువంటి మంచిని తీసుకొని ఆ కార్యక్రమం అమలు చేస్తామని చెప్పండి. చేస్తున్నటువంటి సందర్భాలు కూడా మీరు గమనించారు. అనేక సందర్భాలు ప్రతినిత్యం ప్రజలకు అందుబాటులో ముఖ్యమంత్రి గారు ప్రజా బాహుళ్యంలో ఉన్నటువంటి సంక్షేమాన్ని ఓవైపు, అభివృద్ధిని మరోవైపు ముందుకు తీసుకొని పోతున్నటువంటి అంశంలో రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిస్టులకు సంబంధించినటువంటి సమస్యల పరిష్కారం కోసం కూడా ఉండాలని నమ్మకాన్ని కల్పించే కార్యక్రమం చేపట్టడంతో పాటు సుదీర్ఘంగా హైదరాబాద్లో పెండింగ్ ఉన్నటువంటి జర్నలిస్టులకు సంబంధించినటువంటి సమస్య పరిష్కారం చేస్తూ వారి వాటిల్లోనే మరో 2 రోజుల్లో వారందరూ కూడా వ్యక్తిగత అనుమతి పత్రాలకు నిలబడడం కోసం కూడా ఈరోజు వేదిక సిద్ధమైందని మాట చెప్తా ఉన్నారు. ఇంకా 1000 కుటుంబాలకు సంబంధించిన అంశం అంటే ఏ తెలంగాణ కోసం అయితే పోరాటం చేసినటువంటి వారిని కూడా గుర్తించకుండా నిజంగా విరాళాలు అన్నట్టుగా
సంపన్న వర్గాలు తెలంగాణ కావాలని కోరుకున్నాం. ప్రతి పల్లెల్లో ప్రతి సంఘం అందులో వర్కింగ్ జర్నలిస్ట్ కూడా ఎక్కడి నుంచి ఎక్కడ దాకా ఢిల్లీ కూడా వెళ్ళి మా నీళ్లు మా నిధులు మా నియామకాలు మా తెలంగాణ కూడా పోరాటం చేస్తే నిజంగా మా సమస్య పరిష్కరించాలనుకున్న కూడా కాలేని సందర్భంలో ఈరోజు పునర్నిర్మాణంలో ఇప్పుడు ఈ ప్రభుత్వం చేస్తున్న దానిలో తప్పనిసరిగా వర్కింగ్ జర్నలిస్టులకు ఏదైతే గ్రామాలలో పనిచేస్తున్నటువంటి విలేకరులకు మండల స్థాయి విలేకరులకు లేదంటే నియోజకవర్గం మండలాల్లో బ్యూరోలు వాళ్ళందరూ కూడా సమన్యాయం చేసేటువంటి కార్యక్రమంలో ఈరోజు హైదరాబాద్లో తీసుకున్న నిర్ణయాన్నే నాకు విశ్వాసం నమ్మకం ప్రైవేట్ సంభాషణలో మండల స్థాయి విలేకరుల వరకు కూడా ఇలాంటి నిర్ణయం తీసుకుందన్నమాట రేవంత్ రెడ్డి గారి నోట గౌరవ ముఖ్యమంత్రి నోట త్వరలో వస్తుందనేటువంటి మాట ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తుంది. తప్పనిసరిగా ఎందుకంటే వారు కూడా కింది నుంచి పోరాటం చేసి వచ్చిన వాళ్ళే. వారు కూడా మొదటి నుంచి ప్రజలకు ప్రభుత్వానికి ప్రతిపక్షంలో ప్రభుత్వంలో మధ్యలో వారిగా మీ సేవలు తీసుకొని వచ్చినటువంటి వారు కాబట్టి జర్నలిస్టుల కష్టసుఖాలు తెలిసేవారు కాబట్టి తప్పనిసరిగా మీరు అడిగేటి 3 అంశాలు పెద్దగా ఏం కావు. ఆ 3 అంశాలు తప్పనిసరిగా అమలు చేస్తాడు రేవంత్ రెడ్డి గారిని మాట చెప్తూ నేను కూడా వ్యక్తిగతంగా వారితో ఉన్న అనుబంధంతో ఈ రోజు రాజధాని సిరిసిల్ల జిల్లా జరిగినటువంటి ఈ సమావేశ సదస్సు వివరాలను కూడా లేఖ రూపంలో వారికి రాస్తూ వారిని కలిసినప్పుడు కూడా మనం అండగా నిలబడాలి. జర్నలిస్టులకు మనం ఇచ్చిన మాట ప్రకారం మీరు మనం ముందుకు పోవాలని చెప్పిన మాటను కూడా తప్పనిసరిగా వారి దృష్టికి తీసుకుని పోతారన్నమాట ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ నలుమూలల నుండి ఉద్యమ వారసత్వాన్ని సంఘం స్ఫూర్తితో ఇక్కడికి తరలి వచ్చిన కలం సైన్యానికి టీయూడబ్ల్యూజే సైన్యానికి శిరస్సు వంచి ఉద్యమాభివందనాలు తెలుపుతున్నాను. నిజంగా రాష్ట్రంలో ఏ ప్రభుత్వాలున్నా గతంలో ఎవరు మా ప్రభుత్వాలు మా జేబులో ఉంటాయి అని చెప్పుకొని తిరిగినా ఇవాళ భారతదేశంలోనే ఏ రాష్ట్రంలో ఏ సంఘం కూడా ఇంత వేల మంది జర్నలిస్టులకి ప్రాతినిధ్యం వహిస్తున్నది ఏదైనా ఉందనుకుంటే అది అగ్రస్థానంలో తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం అని ఇది ఎందుకు ఇంత దేశంలో అగ్రగామిగా నిలబడింది? ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 15,000 మంది సైన్యం ఈ సంఘం వెనుక జెండా బట్టి ఎందుకు కదులుతున్నారు? ఇవాళ భారతదేశంలో ఇంకొక మాట చెప్పుకోవాలి మనం గర్వంగా, 65 ఏళ్ళు పోరాటాలు త్యాగాలు కలిగిన చరిత్ర కలిగిన సంఘం కూడా ఏదైనా ఉందంటే 29 రాష్ట్రాల్లో ఓన్లీ టీయూడబ్ల్యూజేకి 69 ఏళ్ళ చరిత్ర ఉంది. ఈ 69 ఏళ్లలో ఎన్నో పరిణామాలు జరిగినాయి, ఎన్నో ప్రభుత్వాలు మారినాయి, ఒక 20-30 మంది ముఖ్యమంత్రులు మారినరు. అయినా ఆ ప్రభుత్వాల్ని అప్పటి ముఖ్యమంత్రుల్ని ఒప్పించి మెప్పించి 65 ఏళ్లుగా నిరంతరం రాజీ లేని పోరాటాలు చేస్తున్నందుకే ఈ సంఘానికి ఇన్ని వేల మంది ఈ రాష్ట్రంలో ఆదరిస్తున్నారు. ఎన్ని దుకాణాలు ఎవరు పెట్టినా కనీసం ఆ వైపు విశ్వసిస్తలేరు. కేవలం విశ్వాసం, ఉద్యమం, నమ్మకంతో ముందుకెళ్తున్న సంఘం ఇవాళ ఈ రాష్ట్రంలో ఏకైక సంఘం తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం. గత 10 ఏళ్లలో చూసినాం. ఇది 65 ఏళ్ల కింద ఉద్యమించి 65 ఏళ్లుగా పోరాటాలు చేస్తున్న మహానుభావులు ఎందరో తెలుగు మహానుభావులు. మణికొండ చలపతిరావు గారు నెహ్రూ పెట్టినటువంటి హినాడ్ పత్రికకి సంపాదకుడుగా ఉన్న, జవహర్లాల్ నెహ్రూ పత్రికకి సంపాదకుడుగా ఉన్న మణికొండ చలపతిరావు లాంటి వాళ్ళు కూడా ఈ సంఘానికి నాయకత్వం వహించినటువంటి ఘనత మనందరికీ గర్వపడాలి. అక్కడి నుండి మొదలు పెడితే సురవరం ప్రతాపరెడ్డి గారు లాంటి, గోల్కొండ పత్రిక నడిపినటువంటి సురవరం ప్రతాపరెడ్డి గారి లాంటి వాళ్ళు, దేశోద్ధారక వాళ్ళు, ఇట్లా చాలామంది యోధులు ఈ సంఘంలో నుండి పైకి వచ్చిన వాళ్ళు. ఇవాళ ప్రముఖ పత్రికలకి సంపాదకులుగా ఉన్న వాళ్ళు, ఛానళ్ళకి సీఓలుగా ఉన్న వాళ్ళు అందరూ ఈ రాష్ట్రంలో జర్నలిస్టులు పొందుతున్న సౌకర్యాలు ఏవైతే ఉన్నాయో ఆ సౌకర్యాలన్నిటినీ మన సంఘమే సాధించింది ఉమ్మడి రాష్ట్రంలో అనే విషయాన్ని మేము పంచుకోగలుగుతున్నారా. ఒకవైపు సౌకర్యాలు సాధించింది. మీకు తెలుసు, గ్రామీణ విలేకరి, మండలాల్లో పనిచేస్తున్న గ్రామీణ విలేకరిని ఆ రోజుల్లో యాజమాన్యాలు ఎట్లా చూసేటి అంటే, ఒక పాలేరుని భూస్వామి ఎట్లా చూసేటోడు ఊర్లలో,
గ్రామీణ విలేకరి మండల కేంద్రాల్లో పనిచేస్తున్న జర్నలిస్టులని యాజమాన్యాలు అట్టే చూసేవి. ఎప్పుడు నౌకరి ఊరుతుందో తెలియదు, ఉద్యోగానికి భరోసా లేదు. కనీసం ఐడెంటిటీ కార్డు ఇవ్వడానికి కూడా చాలా మీడియా సంస్థలు వెనుక అడుగు వేసినటువంటి రోజులు ఒక 25 ఏళ్ళు వెనక్కి వెళ్తాయి. ఇచ్చిన ఐడెంటిటీ కార్డు కూడా తాను ఒక సంస్థలో పనిచేస్తే ఆ పత్రిక పేరు మీద ఇవ్వకుండా ఒక సంస్థను సృష్టించి ఒక ఆ న్యూసో ఈ న్యూసో అని ఆ పేరు మీదనే ఐడెంటిటీ కార్డు ఇచ్చి కానీ పలానా ఈనాడులో పనిచేస్తాడు, పలాని ఆంధ్రజ్యోతి పాత్రికేయుడు, పలానా ఆంధ్రప్రభ పాత్రికేయుడు, ఆంధ్రభూమి పాత్రికేయుడు ఎవ్వరు కూడా ఐడెంటిటీ కార్డు ఇచ్చే పరిస్థితి లేదు. దీంతో అతని ఉద్యోగం నుండి రాత్రి నిర్ణయించుకొని ఉదయం కల్లా వెళ్ళిపోమంటే వెళ్ళిపోయేటటువంటి పరిస్థితిలో ఇవాళ మన జర్నలిస్టులు బతికేరు. అలాంటి సందర్భంలో గ్రామీణ స్థాయిలో విలేకరులు జర్నలిస్టులే, వాళ్ళు ఇప్పుడు ఏదో జీతాలు తీసుకున్నోళ్ళే మీ దృష్టిలో జర్నలిస్టులు అని మీరు అనుకుంటున్నారు, లేక స్టాఫ్ రిపోర్టర్లో లేక బ్యూరోలో జర్నలిస్టులు కాదు. ఈ పత్రికకి నిజమైన పునాదులు గ్రామీణ విలేకరులే అని మన సంఘం కొట్లాడి 1996లో సూర్యాపేటలో జరిగిన మహాసభలో ఆ మహాసభకు ముఖ్య అతిథిగా వచ్చిన అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును ఒప్పించి మెప్పించి గ్రామీణ విలేకరులకు అక్రిడేషన్ కార్డులు ఇచ్చి వాళ్ళను జర్నలిస్టుగా గుర్తించిన ఘనత మన సంఘాన్ని అని చెప్పి ఇది ఒక చరిత్ర. నేర్చుకుంటారు 2 ఏళ్ల తర్వాత మళ్ళీ అదే కార్డు తీసుకోపోతే చక్కగా రిసెప్షన్ తీసుకోపోయి నా చెద్దబుద్ధిలో వేస్తుంది. ఎందుకు వేస్తున్నారని మేము యాజమాన్యాన్ని ప్రశ్నిస్తే నిలదీస్తే మాకు వచ్చిన జవాబు ఏంటంటే యాజమాన్యాల నుండి ఆసుపత్రి యాజమాన్యం నుండి, అవును సార్ వాళ్ళు వస్తువులు చేయించుకుంటున్నారు, 700 కోట్లు బకాయిలు ఉన్నాయి కదా, ప్రభుత్వం మాకు ₹1 ఇస్తలేదు, మేమెందుకు చేయాలి, ఆ బకాయిలు వచ్చే వాళ్ళకి కార్డులు ముట్టకపో అన్నారు. 600 కోట్లు వాళ్ళు చెల్లించలేదు, మన కార్డు చిత్తబుద్ధిలో పడిపోయి. అది హెల్త్ స్కీమ్ పరిస్థితి ఇస్తున్నారా? డెఫినెట్ గా గత ప్రభుత్వం, ఇప్పుడున్న రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం మీద మా వాళ్ళు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. గత ఎన్నికల్లో మార్పు కావాలి అని ప్రజలతో కోరినరు, జర్నలిస్టులు కూడా మాకు సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని చాలా తప్పించిండ్రు, ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఇవాళ మాకు ఇంకా మా వల్ల మంచి రోజులు వచ్చినాయని మేము ఎందుకు అనుకుంటామంటే నిత్యం జర్నలిస్టుల కోసం తప్పించి దాదాపు 50 ఏళ్లుగా వర్కింగ్ జర్నలిస్టుల కోసం నిరంతరం రాజీ లేని పోరాటం చేస్తున్నటువంటి మా శ్రీనివాస్ రెడ్డి గారికి తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ ప్రభుత్వం ఇచ్చింది అంటే ఈ జర్నలిస్టులకు మంచి జరుగుతుందనే సంకేతాలు మాట్లాడని చెప్పి నేను భావిస్తుంది. ఖచ్చితంగా మేము మన సమస్యల్ని కూడా మన మొత్తం ప్రభుత్వము ఇప్పుడే కొత్తగా వచ్చిందని మనం కొత్త 4-5 ఏళ్ళు ఒప్పు కాబట్టి కొంచెం వాళ్ళు కుదుటపడ్డాక వాళ్ళ దృష్టికి తీసుకెళ్లాలని ఈ మధ్యనే మనం ప్రభుత్వం దృష్టికి, ముఖ్యమంత్రి గారి దృష్టికి మన సమస్యలు తీసుకెళ్ళడం. అందులో ప్రధాన సమస్యలు మెయిన్ హెల్త్ కార్డుకి మనం ఎక్కువ ప్రియారిటీ ఇస్తున్నాం. కనీసం 10 లక్షలు తగ్గకుండా ఏ కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళినా మామూలు వైద్యం కావాలని చెప్పి మనం ప్రభుత్వాన్ని కోరుతున్నాం మిత్రులారా. దీంతో పాటు రెండో ప్రధాన సమస్య ఇళ్ల స్థలాల సమస్య. ఇప్పటికీ కూడా కనీసం గూడు సౌకర్యాన్ని కూడా నోచుకోక అద్దె బొమ్మల్లో జీవిస్తున్న జర్నలిస్టులు చాలా మంది ఉన్నారు. చిన్నగా కూలిపోయే పెంకుటిళ్లలో జీవించే జర్నలిస్టులు చాలా మంది ఉన్నారు మండలాల్లో. దయచేసి వాళ్ళకి కనీసం ఇంతకాలం ఉన్నందుకు వాళ్ళ కనీసం ఇంట్లో ఒక గౌరవం అనేది దక్కాలి. సమాజంలో గౌరవం దాన్ని మామూలు మురిసిపోతారు. ఇంటికి పోతే ఏం తెచ్చినావంటే భార్యకు జవాబు చెప్పే పరిస్థితి లేదు, పిల్లలకు జవాబు చెప్పే పరిస్థితి లేదు, ఆర్థికంగా వాళ్ళంతా అవమానానికి గురవుతుంటారు ఇంట్లో. కనుక దయచేసి కనీసం వాళ్ళకి ఒక గూడలు ఇచ్చిండు ఆయన ఇంతకాలం ఉన్నందుకనే ఒక పేరు ఇంట్లో రావాలంటే వాళ్ళ గూడు సౌకర్యం కల్పించే బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉందని మేము కోరుకుంటూ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.